నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం చివరిగా తెలుసుకోవాల్సింది ఇంటర్జెక్షన్. చివరిగా తెలుసుకోవాల్సింది ఇంటర్జెక్షన్. సో నౌన్ చెప్పుకున్నాం, వెర్బ్ చెప్పుకున్నాం, ప్రొనౌన్ చెప్పుకున్నాం, అడ్జెక్టివ్ చెప్పుకున్నాం, అడ్వర్బ్ చెప్పుకున్నాం, ప్రిపోజిషన్ చెప్పుకున్నాం, కంజంక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా చివరిది ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అనే టాపిక్ 10th క్లాస్లో సెకండ్ యూనిట్లో ఉంది. సెకండ్ యూనిట్లో మీకు ఉంది. సో అవే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే టెక్స్ట్ బుక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి. చూద్దాం. ఆడ కొన్ని చూడండి. ఈ ఇంటర్జెక్షన్ అనేది ఏం చేస్తుందంటే సడన్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్స్ను తెలిపే పదాలను ఉపయోగిస్తుంది. మనం ఏదైతే ముందుగా అనుకోమో, ఊహించకుండా చెప్తామో, మనకు అలవాటుగా ఉంటుందో వాటిని మనం ఏమంటాము, ఇంటర్జెక్షన్ వర్డ్స్ అంటారు. అనుకోకుండా సడన్గా మనం ఎక్స్ప్రెస్ చేసే పదాలు. సో అవి ఏవో చూద్దాం. సో ఇవి ఎక్స్క్లమేటరీ మార్కును కూడా కలిసి ఉంటాయి. ఈ ఇంటర్జెక్షను ఈ ఎక్స్క్లమేటరీ మార్కును కలిగి ఉంటాయి. సో అవి చూద్దాం ఒకసారి. సో మనం ఎక్స్ప్రెస్ చేసే విధానాలు అంటే రకరకాలుగా ఉంటాయి కదా, భావోద్వేగాలు. చూద్దాం. అనయన్స్ అంటే చికాకు. అనయన్స్ అంటే చికాకు లేదా చిరాకు. చిరాకు కాదు, చిరాకు. అనయన్స్ అంటే చికాకు లేదా చిరాకు. చిరాకు బాయ్ అంటాం కదా, కలిసి అంటాం కదా, అలా చికాకు పడటం. నెక్స్ట్ సర్ప్రైజ్. మనకు తెలుసు ఆశ్చర్యం. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యము. ఆశ్చర్యకు ఉపయోగించింది హో, ఈక్, వాట్ అండ్, హలో, వావ్ ఇలాంటిది పదాలు మనకి సర్ప్రైజ్ కింద మనం ఉపయోగించడం జరుగుతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఇవన్నీ టెక్స్ట్ బుక్ బిట్లే. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపులే తీసుకోవడం జరిగింది. మనకి భవిష్యత్తులో టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇచ్చినప్పుడు మనం అందరికన్నా ముందు అర్థం చేసుకొని మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అట్రాక్టింగ్ అటెన్షన్. అట్రాక్టింగ్ అటెన్షన్ అంటే ఇది ఏకాగ్రతను పొందడం. ఇప్పుడు క్లాస్లో గిజ మాట్లాడుతున్నాం అనుకోండి, హిష్ అన్నవాడికి ఏం చేస్తారు, అందరూ మన వైపు ఒకసారి చూస్తారు. దాన్ని అట్రాక్టింగ్ అటెన్షన్ అంటారు. హిష్, హన్, హియర్ అలాంటి పదాలు మనం ఉపయోగించుకోవచ్చు. సో హుష్, హిస్ టు హుష్ కూడా హుష్ ఇలాంటి పదాలు మనం చూడండి. ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. హిస్ట్, అహం, హియర్, హుష్ ఈ పదాలు అట్రాక్టింగ్ అటెన్షన్ అంటే వాళ్ళ పనిలో ఉన్నప్పుడు మన అలా ఈ పదాలు ఉపయోగించినప్పుడు వాళ్ళు మన వైపుకు మనకు ఆకర్షితులు అవుతారు. నెక్స్ట్ హెసిటేషన్. హెసిటేషన్ అంటే డౌట్, అనుమానం. హెసిటేషన్ అంటే అనుమానం. మనం అంటారు అవునా అంటే మనం కొంచెం అనుమానం చెందేటప్పుడు ఉపయోగించే పదాలు అనేది. ఓకేనా, హెసిటేషన్. నెక్స్ట్ కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ ఇది మనకు తెలుసు. ఓహో అవునులే, ఓహో అనేది మనం కన్ఫర్మేషన్కు ఉపయోగిస్తాము. నెక్స్ట్ ప్లెజరు, డిలైటు, అడ్మిరేషన్, అప్రూవల్ అంటే ఆనందంగా సంతోషంతో ఉన్నప్పుడు కానీ మెచ్చుకోవడం కోసం మాత్రం మనం దీన్ని ఈ పదాలు ఉపయోగిస్తాం. యా, బ్రావో ఇలాంటి పదాలు మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ డిస్ట్రెస్. బాధ డిస్ట్రెస్ కానీ రిగ్రెట్ కానీ సారో బాధ. సో ఈ బాధను మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అలాస్ అంట కదా, ఆస్, ఊప్స్, షిట్, డ్యామ్ ఇలా ఈ పదాలను మనము దేనికి బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి మనం దీనిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ జాయ్, హ్యాపీనెస్ అంటే సంతోషం. సంతోషాన్ని మనం చెప్పడానికి చూడండి యాహూ లేదా హుర్రే లేదా హ అనే పదాలను మనము ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా చివరిగా వండర్. వండర్ అంటే అద్భుతం. అద్భుతాన్ని మనం చెప్పడానికి ఈ పదాలు అవుతాము. ఆసమ్, ఓహ్, వావ్, ఎక్సలెంట్ ఇలాంటి పదాలు కూడా మనం ఉపయోగించవచ్చు. కానీ ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి ఈ పదాలు రాస్తాను. మనం అడిషనల్గా ఉన్నప్పుడు ఇంతకుముందు ఎక్సలమేటరీ సెంటెన్స్ చెప్పడం మీకు అక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎక్సలెంట్ అనేది కూడా దీనికి మనం ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు మనం వీటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. చికాకు చూడండి, ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. క్వశ్చన్ మార్క్ కాదు, ఓకే అది క్వశ్చన్ మార్క్లే ఆ లెసన్లో. వాట్స్ దట్. హూస్ అంటే హూస్ గాన్ డెడ్. వాట్స్ దట్, హూ హెస్ గాన్ డెడ్ అంటే ఆ లెసన్లో మీరు ఆ కన్వర్జేషన్ కానీ వింటే అంటే ఆయన చనిపోయినట్టు వీళ్ళు మాట్లాడుకుంటారు, అక్క చెల్లెలు అల్లుళ్ళు. సో అప్పుడు ఆయన చిరాగ్గా ఉంటాడు,
ఎవరు చనిపోయింది వాళ్ళు ఏం మ్యాటర్ అని అడుగుతారు, అంటే చికాకుగా విసిగించి అంటారు. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్లో ఎలా అడగచ్చు చూడండి. ది అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్, ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది చూద్దాం. హెసిటేషన్, కన్ఫర్మేషన్, జాయ్, అనాయన్స్. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి బిట్లు. వాట్స్ దట్ హూ హ్యాస్ గన్ డెడ్ అంటే ఎవరు చనిపోయారు అనేసి మనం అడుగుతున్నాడు, చికాకు విసుక్కుంటున్నాడు వాళ్ళని. అప్పుడు చూడండి ఈ అండర్లైన్ చేసే పదము ఎలాంటి భావాన్ని వ్యక్తపరుస్తుంది అనేసి చూస్తే హెసిటేషన్ అంటే అనుమానం కాదు, ఇది అనుమానానికి సంబంధించిన పదము ఇది కాదు. నెక్స్ట్ కన్ఫర్మేషన్ కూడా కాదు. మనం ఏమనుకుంటాము, ప్రశ్న వేస్తున్నాడు కదా కన్ఫర్మేషన్ అనుకుంటే అది కూడా పొరపాటే. చూడు అప్పటికి కూడా WH వర్డ్ ఉంది, అంటే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఇది కన్ఫర్మేటివ్ కాదు. నెక్స్ట్ జాయ్, సంతోషమా, ఎవరు చనిపోయారంటే ఇది అసలు కాదు. నెక్స్ట్ అనాయన్స్, మనకి ఈ వర్డే ఇక్కడ ఉంది, చికాకులో ఉంది కాబట్టి అనాయన్స్ చికాకు చెందుతూ ఉన్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో ఇలా ఇంటర్జంక్షన్ సంబంధించిన బిట్లు కూడా మనకి అడిగే అవకాశం ఉంది. లేదా ఇంకా ఎలా అడగచ్చు చూడండి, ఇదే క్వశ్చన్ ఆప్షన్ మార్చి చూద్దాం. ది అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ డాష్, ది అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ డాష్. చూడండి యాక్చువల్గా ఇది మనకి అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. టెక్స్ట్ బుక్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఏముంది, ఎక్స్క్లమేటరీ మార్క్ బదులు క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు చూడండి టెక్స్ట్ బుక్లో ఒకసారి చూస్తే చూడండి, ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్ ఏ వర్డ్ ఈజ్ నౌన్, బి ప్రనౌన్, సి అడ్వర్బ్, డి ఇంటర్జెక్షన్. మనం ఏమనుకుంటాము, క్వశ్చన్ మార్క్తో ఉంది, మన మైండ్లో ఇంటర్జెక్షన్ అనే తాటే రాదు. టెక్స్ట్ బుక్ చూసిన వాళ్ళకైతే ఓకే, కానీ టెక్స్ట్ బుక్ చూడని వాళ్ళకి ఇంటర్జెక్షన్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇదేదో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దీన్ని వదిలేస్తారు. సో చూడండి ఆప్షన్ ఎలా ఉన్నాయో, ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ నౌన్, ప్రనౌన్, అడ్వర్బ్, ఇంటర్జెక్షన్. సో మ్యాక్సిమం మెంబర్స్ ఏం తీసుకుంటారు, ప్రనౌన్ని తీసుకుంటారు. ఎందుకంటే మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కింద కూడా మనం ఉపయోగించవచ్చు అనేసి కూడా తీసుకుంటారు. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్స్క్లమేటరీ లేదు, క్వశ్చన్ మార్క్తో ఉన్నప్పటికీ ఇదేది ఇంటర్జెక్షనే. సో ఇలా మనం ఎలా అయినా కన్ఫ్యూజ్ చేసి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలంటే అన్ని విధాలుగా మనం నేర్చుకోవాలి. టెక్స్ట్ బుక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాలి. సో మనం చూడండి, ఒక 2018 టెట్కి ఒకటి ఇచ్చారు, అది చూద్దాం. What has he not yet come? What has he not yet come? ఇంతవరకు రాలేదా అనేసి. సో ఇచ్చాడు, దీన్ని అండర్లైన్ చేశాడు. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ రిలేటివ్ అడ్జెక్టివ్. రిలేటివ్ అడ్వర్బ్. సో ఇలా మనకి ఇవ్వడం చూడండి, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని, రిలేటివ్ అడ్జెక్టివ్ అని, ఇంటర్జెక్షన్ అని, రిలేటివ్ అడ్వర్బ్ అని. సో మనకి చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా ఇంటర్జెక్షన్ కింద మనము తీసుకోవచ్చు. వాట్ హీ హ్యాజ్ నాట్ కమ్ ఎట్ అంటే ఇది కూడా మనకి అనాయన్స్ చికాకు కింద మనం తీసుకోవచ్చు. సో ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ డైరెక్ట్గా ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే ఆ మార్క్ బదులు వేరే ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. లేదా ఈ పదాలు ఇచ్చి అవి ఎటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి అనేది కూడా అడగచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
హో గ్రాండ్పా ఐ యామ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. హో గ్రాండ్పా ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. మీరు ఆ లెసన్ కానీ చూసినట్టయితే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్. సో దాన్ని కానీ మీరు చూసినట్టయితే మనకు తెలుస్తుంది, అక్కడ వాళ్ళ తాతగారు చనిపోయారనుకొని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆమె ఇంట్లో శవం ఉన్నప్పుడు, మనం ఇంట్లో పార్థివ దేహం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వైట్ డ్రెస్లు వేసుకోవాలి, నువ్వు కూడా వెళ్ళి వైట్ డ్రెస్ వేసుకోరా అని మిద్దెపైకి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారు బతికే ఉంటారు. జస్ట్ చూసి ఆమె చాలా ఆనందపడిపోతుంది. ఎస్ హో గ్రాండ్పా ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. నువ్వు చనిపోలేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ చిన్న పాప చెప్తుంది. ఆ కన్వర్జేషన్లో వచ్చిన ఎగ్జాంపుల్ ఇది. టెక్స్ట్ బుక్ బిట్ ఒకసారి చూద్దాము. అండర్లైన్ చేశాడు. ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్. ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్ ABCD. హెసిటేషన్. హెసిటేషన్ అనుమానం. ఒరే నాయన ఇంకా నువ్వు చనిపోలేదా, బతికే ఉండావా అని అనుమానం కాదు అది. నెక్స్ట్ డిస్ట్రెస్, చికాకు, బా ఇంకా వీడు సావలేదు అనేసి. నెక్స్ట్ అనాయన్స్, చికాకు, బా ఇంకా నువ్వు చచ్చిపోలేదా. నెక్స్ట్ సర్ప్రైజ్. సో చూడండి, హో గ్రాండ్పా ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. సో నువ్వు చనిపోని దానికి, నువ్వు ఇంకా బతుకున్న దానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని ఆ పాప, చిన్న పాప చెప్తుంది. సో ఇప్పుడు ఈ ఓహ్ అనేది ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుందంటే మనం ఒకసారి చూసినట్టయితే హెసిటేషన్, అనుమానం, బా ఇంకా నువ్వు చనిపోలేదా అనే మీనింగ్ అక్కడ లేదు. డిస్ట్రెస్, బా ఇంకా ముసలోడు బతికే ఉన్నాడు బా అని ఉందా, అది కూడా కాదు. అన్నయన్స్, చికాకు, ఆమె వాళ్ళ తాతను చూసి చికాకు పడుతుందంటే ఇది కూడా కాదు. అమ్మాయి సర్ప్రైజ్ అయింది, అబ్బా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, సర్ప్రైజ్ అయింది, అబ్బా మా తాత బతుకున్నారు అనేసి. సో ఇలా కూడా బిట్లు అడిగే అవకాశం ఉంది ఇంట్రజెక్షన్లో. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వాంటిఫైయర్స్ లేదా డిటర్మైనర్స్ అనేది మనము తెలుసుకుందాం. ఈ క్వాంటిఫైయర్స్ లేదా డిటర్మైనర్స్ ఈ రెండు ఒకే అర్థంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇవి కానీ మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో, అకాడమిక్ బుక్స్లో 10th క్లాస్లో 5th యూనిట్లో మరియు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 3rd యూనిట్లో ఉంది ఈ క్వాంటిఫైయర్స్ మరియు డిటర్మైనర్స్లు. క్వాంటిఫైయర్స్ మరియు డిటర్మైనర్స్లు. సో ఇవి రెండు ఏం చేస్తాయంటే ఒక నిర్దిష్టంగా కానీ సంఖ్యను కానీ అమౌంట్ని కానీ తెలియజేస్తాయి. అంటే చూడండి, క్వాంటిటీని తెలియజేస్తాయి. అది క్వాంటిటీ కానీ నెంబర్ కానీ, క్వాంటిటీ కానీ నెంబర్ కానీ ఇండెఫినిట్, ఖచ్చితంగా తెలియనివి, ఎగ్జాక్ట్గా ఉన్న కాకుండా కొంత అంత అనేసి మనకి తెలియజేస్తాయి. సో ఈ క్వాంటిఫైయర్స్ లేదా డిటర్మైనర్స్ ఏం చేస్తాయంటే క్వాంటిటీ లేదా నెంబర్ను ఇండెఫినిట్ క్వాంటిటీ అంటే ఖచ్చితంగా తెలియని క్వాంటిటీ కానీ పరిమాణం కానీ ఖచ్చితంగా తెలియని నెంబర్ గురించి కానీ ఇది మనకి తెలియజేస్తాయి. సో అవి అందులో ఇంపార్టెన్స్ ఏమేమి చూద్దాము. ఆల్, సమ్, మెనీ, నన్, ఎనీ, మచ్, లిటిల్, లెస్, ఎనఫ్, మోర్, plenty, heaps of, few, a lot, no, tons of, both, none of, no one, each, every, several, lot of ఇలాంటిది మనకి క్వాంటిఫైయర్స్ లేదా డిటర్మినెంట్స్లో ఉన్న మెయిన్ పదాలు. సో ఇవేం చేస్తాయని చెప్పాను నేను, క్వాంటిటీని కానీ నెంబరు కానీ సంఖ్యను కానీ తెలియజేస్తాయి. అంటే అవి ఇండెఫినిట్గా ఉండాలి. అంటే ఖచ్చితంగా తెలియని పరిమాణాన్ని కానీ ఖచ్చితంగా తెలియని సంఖ్యను గురించి కానీ ఈ క్వాంటిఫైయర్ లేదా డిటర్మినెంట్స్ మనకి తెలియజేస్తాయి. ఇంకొకటి చూద్దాం. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే మచ్ అనేది
క్వాంటిటీ పరిమాణం. అదేవిధంగా మోర్ నెంబర్. మచ్ అనేది క్వాంటిటీ పరిమాణాన్ని తెలియజేసేందుకు ఉపయోగిస్తే మోర్ అనేది నెంబర్ను తెలియజేయడానికి మనకి ఉపయోగిస్తుంది. మచ్ అనేది క్వాంటిటీ పరిమాణము అయితే మోర్ అనేది నెంబరు సంఖ్యను తెలియజేయడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. సో ఇక్కడ చూడండి, ఇది కౌంటబుల్ అని అనొచ్చు, అన్కౌంటబుల్ అని అనొచ్చు. బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. సో కౌంటబుల్ అని అవ్వచ్చు, అన్కౌంటబుల్ అని అవ్వచ్చు. ఇవి మనకేం తెలియజేస్తాయి? ఈ మచ్చు క్వాంటిటీని తెలియజేస్తాయి, మోరు నెంబర్ను తెలియజేస్తాయి. అది కౌంటబుల్ అని అవ్వచ్చు, అన్కౌంటబుల్ అని అవ్వచ్చు. ఈ క్వాంటిఫైయర్స్ డిటర్మినర్స్ వీటిని నిర్ణయిస్తాయి. సో ఇంకొకటి చూద్దాము, ఇంకొక పాయింట్, నెక్స్ట్ పాయింట్ చూడండి. లిటిల్ లేదా లెస్. లిటిల్ లేదా లెస్ అనేది పరిమాణం కోసం, అంటే క్వాంటిటీని తెలియజేస్తాయి. లిటిల్ లేదా లెస్ అనేది క్వాంటిటీని తెలియజేస్తాయి. ఫ్యూ అనేది నెంబర్ను తెలియజేస్తాయి. చూడండి, మచ్ అనేది క్వాంటిటీకి ఉపయోగిస్తాము, మోర్ అనేది నెంబర్కి ఉపయోగిస్తాము. అదేవిధంగా లిటిల్ అనేది లిటిల్ లేదా లెస్ అనేది క్వాంటిటీని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అదేవిధంగా ఫ్యూ అనేది సంఖ్యకు ఉపయోగిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. లిటిల్ లేదా లెస్ అనేది పరిమాణంకు ఉపయోగిస్తాము. అదేవిధంగా ఫ్యూ అనేది నెంబర్కి ఉపయోగిస్తాము. ఇంకొక పాయింట్ చూద్దాం, మరొక పాయింట్. సో క్వాంటిటీ చూడండి, ఈ క్వాంటిఫైయర్స్ డిటర్మినర్స్ ఏం చేస్తుంటే ఇండెఫినిట్ పరిమాణం కావచ్చు, ఇండెఫినిట్ నెంబర్ కావచ్చు, వాటిని నిర్ణయిస్తాయి, వాటిని సూచిస్తాయి. అది మచ్ క్వాంటిటీని పరిమాణంకి, మోర్ని నెంబర్కి. అదేవిధంగా లిటిల్ లెస్ అనేది క్వాంటిటీకి, ఫ్యూ అనేది నెంబర్కి మనకి తెలియజేస్తాయి. ఇంకొకటి చూద్దాం, సమ్ అనేది. చూడండి, సమ్ను పాజిటివ్ అసెట్ లలో ఉపయోగిస్తాము. సమ్ను చూడండి, సమ్ను పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్స్లలో ఉపయోగిస్తాము. అదే ఎనీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎనీని ఏం చేస్తాడు చూడండి, ఎనీను ఏం చేస్తామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ఉపయోగిస్తాము. మరియు నెగిటివ్ సెంటెన్స్లో మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మరొకసారి చూద్దాము, ఇవి ఇందులో కీ పాయింట్స్. క్వాంటిఫైయర్ లేదా డిటర్మినర్స్ అనేది ఒక నిర్దిష్టం అయినవి కాకుండా, అంటే ఖచ్చితంగా తెలియని వాటి గురించి చెబుతుంది. అది పరిమాణం అవ్వచ్చు, సంఖ్య అయినా అవ్వచ్చు. అవి ఏమున్నాయంటే ఆల్, సమ్ము, మెనీ, నన్, ఎనీ, మచ్, లిటిల్, లెస్, ఎనఫ్, మోర్, ప్లెంటీ, హీప్స్ ఆఫ్, ఫ్యూ, అలాట్, నో, టన్స్ ఆఫ్, బోత్, నో వన్, ఈచ్, ఎవ్రీ, సెవరల్, లాట్ ఆఫ్. మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, దీనిని అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా మీకు నిర్దిష్టమైన సంఖ్యను కానీ పరిమాణాన్ని కానీ ఇవి మనకి సూచించవు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. I have some water. చూడండి, ఇది డిటర్మినర్. ఇదేమవుతుంది? డిటర్మినర్ లేదా క్వాంటిఫైయర్, ఏదో ఒకటి, డిటర్మినర్ కానీ క్వాంటిఫైయర్ కానీ. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఐ హ్యావ్ సమ్ వాటర్ అన్నాం. ఎంత వాటరు ఖచ్చితంగా తెలియదు, ఎంతో పర్టికులర్గా మనకి
తెలియదు. సో అలాంటిది ఐ హ్యావ్ సమ్ వాటర్ అంటే పర్టికులర్గా తెలియదు. సో ఇండెఫినిట్ ఏమంటున్నాం ఇక్కడ మనం వాటిని? ఇండెఫినిట్, ఖచ్చితంగా తెలియని వాటిని మనము చెప్తున్నాము. We have several opportunities. We have several opportunities. సో ఎన్ని ఆపర్చునిటీ? చాలా ఉన్నాయి. అంటే నిర్దిష్టంగా నీకు తెలిసిందా? తెలియదు. సో పర్టిక్యులర్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 2 ఆపర్చునిటీస్, వీ హ్యావ్ ఓన్లీ 1 ఆపర్చునిటీ అంటే నీకు నిర్దిష్టంగా తెలుసు అక్కడ, కానీ ఇక్కడ మనకి నిర్దిష్టంగా తెలియదు. సో నిర్దిష్టంగా తెలియని వాటికి మనం ఏం చేస్తాము? ఈ డిటర్మినెంట్స్ కానీ క్వాంటిఫైర్స్ కానీ మనము ఉపయోగిస్తాము. I have many friends. I have many friends. చూడండి, I have many friends అని చెప్పాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నాయి. ఎంతమంది తెలీదు. ఇప్పుడు నా దృష్టిలో ఒక 5 మంది ఉంటే కూడా చాలామంది అని అనుకుంటాను, కానీ నువ్వేమనుకుంటావు? చాలామంది అంటే ఒక 100 మందిని ఊహించుకోవచ్చు. సో అలా ఇవేం చేస్తాయంటే ఖచ్చితమైన సంఖ్యను కానీ ఖచ్చితమైన పరిమాణాన్ని కానీ మనకు తెలియజేయవు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. చూద్దాం, దీనికి సంబంధించి చూద్దాం. I have any friends in my village. I have any friends in my village. సో ఇది రాంగ్ యూసేజ్, ఇది తప్పు. I have any friends in my village. చూడండి, ఎనీని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లు అంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్స్లలో ఉపయోగిస్తాము. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్లలో ఉపయోగించడం జరుగుతుంది. నెగిటివ్ సెంటెన్స్లో కూడా మనము ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ మై విలేజ్ అంటే తప్పు. ఏమనాలి? మనము సమ్ని ఉపయోగించాలి. ఎందుకు? ఈ సెంటెన్సు అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి మనం ఇందులో సమ్ని ఉపయోగించాలి. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అనాలి, ఎనీని అనకూడదు. సో ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అనాలి. అదేవిధంగా చూడము, డూ యూ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్? డూ యూ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్? చూడండి, డూ యూ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేయకపోతే ఇది కరెక్ట్గానే అనుకుంటాం మనం, కానీ చాలా తప్పు. ఎందుకు? ఈ హెల్పింగ్ వెర్బ్తో ఎండ్ అయ్యి స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుందంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్, కన్ఫర్మేటివ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇందులో ఏముంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి నువ్వు సమ్ని ఉపయోగించకూడదు, ఎనీని ఉపయోగించాలి ఇంటరాగేటివ్లో. కాబట్టి డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అన్నప్పుడు. ఇప్పుడు ఒకవేళ ఉంటే చూడు, డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అనేసాం కదా, ఉంటే ఏం చెప్తావు? సేమ్ ఇదే చెప్తావు, ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ మై విలేజ్. దీనికి సమాధానం ఏం చెప్తావు? ఎస్, ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ మై విలేజ్ అంటావు. ఒకవేళ లేకపోతే చూడు ఏం చెప్పాలా? ఐ డోంట్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, ఐ డోంట్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఐ డోంట్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్. చూడండి, నెగిటివ్ వర్డ్ వచ్చింది, డోంట్ నెగిటివ్ వర్డ్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఇక్కడ సమ్ని ఉపయోగించకూడదు, ఎనీని ఉపయోగించాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. ఎందుకు ఉపయోగించాలి సార్ అంటే చెప్పాను, ఎనీని ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో మరియు నెగిటివ్ సెంటెన్స్లలో మనం ఉపయోగిస్తాము కాబట్టి. సో నెక్స్ట్ చూద్దాం. ఇలా చూడండి, మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఏం చేస్తున్నాయి? ఖచ్చితంగా తెలియని వాటి గురించి మనము ఇవి సూచిస్తున్నాయి. క్వాంటిఫైర్స్ లేదా డిటర్మినర్స్ ఏం చేస్తాయంటే ఖచ్చితంగా తెలియని వాటి గురించి మనకి సూచిస్తాయి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము.
we have more knowledge about this. We have more knowledge about this. చూడండి, we have more knowledge అన్నాం, we have more knowledge about this అన్నాం. యాక్చువల్గా చూడండి, మోర్ ఇక్కడ మీకు చెప్పాను, ఏమేమి చెప్పాను, మోర్ అనేది నెంబర్కి ఉపయోగిస్తాము, మచ్ అనేది క్వాంటిటీకి ఉపయోగిస్తాము అనేసి. అంటే పరిమాణాన్ని సూచించడానికి మచ్ని, సంఖ్యను సూచించడానికి మోర్ అన్నాం. అక్కడ నాలెడ్జ్ అనేది అన్కౌంటబుల్ నోన్ కదా, చూడండి అన్కౌంటబుల్ నోన్, కాబట్టి మనం దానికి ఏం ఉపయోగించాలి, మచ్. వి హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. సో దాని గురించి కావాల్సినంత పరిజ్ఞానం మాకు, నాలెడ్జ్, అవగాహన అనేది మాకు ఉంది అని మనము చెబుతున్నాం. అదే మోర్తో చూద్దాము. షీ హ్యాస్ మచ్ పెన్స్ ఫర్ ఎగ్జామ్. షీ హ్యాస్ మచ్ పెన్స్ ఫర్ ఎగ్జామ్. సో చూడండి, ఇక్కడ మనకి క్వాంటిటీ కాబట్టి మచ్ తీసుకున్నాం. ఇక్కడ ఏముంది, నెంబర్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలా, మోర్, ఎక్కువ చెప్పడానికి. షీ హ్యాస్ మోర్ పెన్స్ ఫర్ ఎగ్జామ్స్. సో ఇలా మనం మచ్ని ఎప్పుడు ఉపయోగించాలి, మోర్ని ఎప్పుడు ఉపయోగించాలో మనము తెలుసుకున్నాం. ఇప్పుడు లిటిల్తో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం. హరి హ్యాస్ ఫ్యూ ఫుడ్. హరి హ్యాస్ ఫ్యూ ఫుడ్. హరికి ఏముంది, ఫ్యూ ఫుడ్ ఉందంట. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం చెప్పాను మీకు నేను, లిటిల్ లేదా లెస్ అనేది క్వాంటిటీ, పరిమాణాన్ని సూచించడానికి లిటిల్ లేదా లెస్ ఉపయోగించాలి, సంఖ్యను సూచించడానికి ఫ్యూని ఉపయోగించాలి అని చెప్పాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు చూడు, మన ఇక్కడ ఫుడ్ అనేది క్వాంటిటీ, పరిమాణం, కాబట్టి పరిమాణంగా మనం ఉపయోగించాల్సింది ఫ్యూ కాదు, లిటిల్. హరి హ్యాస్ లిటిల్ ఫుడ్ లేదా లెస్ ఫుడ్ లేదా లీస్ట్ ఫుడ్ అని మనం ఉపయోగించుకోవచ్చు. అదే ఫ్యూ చూద్దాం. we have ఇది ఫ్యూ తప్పు కదా, we have little friends. చూడండి, ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది సంఖ్య కాబట్టి మనం ఏం చేసుకున్నాము, సంఖ్యకి సంబంధించింది మనం లిటిల్ కాదు ఫ్యూ తీసుకోవాలి. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నారు. సో ఈ విధంగా మనకి క్వాంటిఫైయర్స్ లేదా డిటర్మైనర్స్ అనేది తెలియజేస్తాయి. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే, ఈ క్వాంటిఫైయర్స్ లేదా డిటర్మైనర్స్ ఏం చేస్తాయంటే, ఇండెఫినిట్, ఖచ్చితంగా తెలియనివి, ఎగ్జాక్ట్గా కానివి వాటి గురించి మనకి తెలియజేస్తాయి. మచ్ అనేది క్వాంటిటీ, పరిమాణానికి మనకు సంబంధించి మనం ఉపయోగిస్తాము. మోర్ని నెంబర్, సంఖ్యను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అదేవిధంగా లిటిల్ని క్వాంటిటీకి, ఫ్యూని నెంబర్కి ఉపయోగిస్తాము. వీటిని మనము కౌంటబుల్ అయినా అన్కౌంటబుల్ అయినా దేనికైనా ఉపయోగించవచ్చును. నెక్స్ట్ చెప్పాను కదా, సమ్ని చూడండి, సమ్ను చేంజ్ అంటే పాజిటివ్, అసెటివ్లో ఉపయోగిస్తాము. ఎనీని వచ్చి నెగిటివ్ మరియు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లలో ఉపయోగిస్తాము. సో ఈ డిటర్మినర్స్, క్వాంటిఫైర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు. సో ఇప్పటివరకు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని, సో నౌన్ నుంచి కంజంక్షన్ వరకు, ఇంటర్జంక్షన్ వరకు మొత్తం మనం నేర్చుకోవడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్గా వాటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన, డిఎస్సిలో కానీ టెట్లో ఇచ్చిన కానీ బిట్స్ని మనం కొన్ని చూద్దాం. మనం ఎంతవరకు అర్థం చేసుకున్నామో, మనకి ఎంతవరకు నేర్చుకున్నామని చూద్దాం. ఒక బిట్ చూద్దాం, 1 by 1. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ ఫెయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ నౌన్. ఇక్కడ కింద ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏ సెంటెన్స్లో ఫెయిర్, FAIR ఫెయిర్ని నౌనుగా ఉపయోగించారు అని అన్నాం. మనం ఇప్పుడు మీ దగ్గరే ఆన్సర్ చెప్పిస్తాం చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ
ఫెయిర్ ఎక్కడెక్కడ ఉందో అండర్లైన్ చేసుకుందాం. ఈ సెంటెన్స్లో ఫెయిర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఫెయిర్ ఉంది, ఇక్కడ ఒక ఫెయిర్ ఉంది, ఇక్కడ ఒక ఫెయిర్ ఉంది. మనకి సాధారణంగా నౌన్లు ముందు, మనకు అడిగింది నౌన్ కదా, నౌన్ ముందు ఆర్టికల్ ఉంటుంది అన్నాం, అవునా? సో నౌన్ ముందు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఓహో, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ చేయడానికి 3 టైమ్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేస్తాము, నౌన్ ముందు సాధారణంగా ఆర్టికల్ లేదా అడ్జెక్టివ్లు ఉంటాయి అనేసి, అడ్జెక్టివ్లు ఉంటాయి. ఇప్పుడు అలా అంటే మనం లాజిక్గా ఆలోచిద్దాం. ఆ విధంగా చూసినప్పుడు 3 ఆప్షన్లో మనకి ఆ విధంగా ఉంది. సరే, ఫస్ట్ చూడు, ఇది ఎందుకు కాదో ఒకవేళ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా డిబేట్ చేయడం కూడా ఇచ్చినచ్చు కదా. చూద్దాం. షీ ఈజ్ నాట్ ఫెయిర్ ఇన్ దిస్ ఇష్యూ. చూడండి, షీ ఈజ్ నాట్ ఫెయిర్. మీకు నేను సబ్స్టిట్యూట్ మెథడ్ చెప్పాను. ఏం చెప్పాను? సబ్స్టిట్యూట్ మెథడ్ చెప్పాను. ఒక నిమిషం, మీరు ఈ ఫెయిర్ని తీసేసి ఎన్ని పదాలను సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. షీ ఈజ్ నాట్ గుడ్, షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్, షీ ఈజ్ నాట్ ugly, she is not careful, she ఓకే. సో చూసినావా, ఒక పదం ప్లేస్లో మనకి మినిమం ఇంగ్లీష్ తెలిసి ఉంటుంది, మన అవగాహన చేసుకోగలము. ఒకసారి సెంటెన్స్ చదివినప్పుడు ఎవరికైనా కూడా మినిమం చిన్న సెంటెన్స్లు అవి తప్ప కదా మనం తెలుసుకుంటుంది. సో ఇలా చూడండి, షీ ఈజ్ నాట్ అన్నాక ఈ ఫెయిర్ అనేది మనకు తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం అనుకో, ఈ ఫెయిర్ ప్లేస్లో మనం కొన్ని పదాలు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. షీ ఈజ్ నాట్ గుడ్, షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్, షీ ఈజ్ నాట్ అగ్లీ, షీ ఈజ్ నాట్ కేర్ఫుల్. ఇలా మనం ఏం చేసాము, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్న పదాలు అన్నీ ఒకే అంశానికి చెందినవి. ఇవన్నీ అడ్జెక్టివ్లు, ఇవన్నీ అడ్జెక్టివ్లు. కాబట్టి ఇది మనం చూడండి, షీ ఈజ్ నాట్ ఫెయిర్. చూడండి, వ్యసనం వెర్బు, ఇది వెర్బు ముందు సబ్జెక్ట్ ఉంది. సో చూడు, షీ ఈజ్ నాట్ ఫెయిర్ అంటే ఆమె ఎలా లేదు, ఫెయిర్గా లేదు అంటే ఆమెను గురించి చెప్తున్నాం. ఇక్కడ ఫెయిర్ అనేది షీ అనే ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇలా మనం సబ్స్టిట్యూట్ మెథడ్లో తీసుకున్నా కూడా ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇది కాబట్టి ఇది అడ్జెక్టివ్, కాబట్టి ఇది ఆన్సరు కాదు. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఈ 3 మనం ఒకసారి చూద్దాం. షీ ఈజ్ ఏ ఫెయిర్, షీ ఈజ్ ఏ ఫెయిర్ లేడీ. మీకు నేను చెప్పాను, సబ్జెక్టు ప్లేసు, ఇది వెర్బ్ ప్లేసు, సబ్జెక్ట్ ప్లేస్లో నౌను ప్రొనౌన్ ఉంటుంది. ఈ ప్రిడికేట్ ప్లేస్లో చూడండి, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కాంప్లిమెంట్ ఉండొచ్చు, అడ్జంక్ట్ కూడా ఉండొచ్చు అనేసి. కాంప్లిమెంట్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, అడ్జంక్ట్ కూడా ఉండొచ్చు అని చెప్పాను నేను. సో ఇందులో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ నుంచి ప్రిడికేట్ ప్లేసు, వెర్బ్ నుంచి ప్రిడికేట్ ప్లేస్ స్టార్ట్ అవుతుంది. అందులో మనకి చూడండి, ఇది ఆబ్జెక్టు కాదు. ఎందుకంటే చూడండి, ఆబ్జెక్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, వాట్ లేదా హూములతో ప్రశ్న వేయాలి. అవునా, మీకు చెప్పాను నేను. ఆబ్జెక్ట్ను కనుక్కోవాలంటే వాట్ లేదా హూములతో ప్రశ్న వేయాలి. చూడండి, ఇక్కడ ఎటువంటి మెయిన్ వెర్బ్ లేదు, అంటే ఎటువంటి పని జరగలేదు అక్కడ. హెల్పింగ్ ఇది కూడా మనం ఒకటే ఉన్నప్పుడు మెయిన్ వెర్బ్ అనుకుంటాం, కానీ మనకి యాక్షన్ వెర్బ్ ఏమీ లేదు అక్కడ. ఇది స్టాటివ్ వెర్బ్ మాత్రమే, ఇది నాన్ యాక్షన్ లింకింగ్ వెర్బ్ మాత్రమే. సో కాబట్టి వాటు హూములతో మనం అసలు ప్రశ్నించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాదు. నెక్స్ట్, షీ ఈజ్ డాష్ లేదా షీ ఈజ్ ఏ ఫెయిర్ అనేసి వదిలేసాం అనుకోండి, అప్పుడు దీని అవసరము షీ పైన పడుతుంది. అంటే ఇది కాంప్లిమెంట్. దీనిపైన ఒక ప్రిడికేట్ ప్లేస్లో ఏదైనా ఒక దాని అవసరం సబ్జెక్ట్ పైన పడిందంటే అది కాంప్లిమెంట్ అవుతుంది. సబ్జెక్ట్ కాంప్లిమెంటు. చూడండి, ఇదేమవుతుంది, సబ్జెక్ట్ కాంప్లిమెంటు. కాంప్లిమెంట్ ప్లేస్లో ఏముంటుంది, ఖచ్చితంగా నౌన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు లేడీ అనేది ఏమవుతుంది, నౌను. లేడీ అనేది ఏమవుతుంది, నౌను. కాబట్టి లేడీ ఎలాంటి లేడీ, ఏ ఫెయిర్ లేడీ. ఏ ఫెయిర్ లేడీ అంటే ఆమె న్యాయమైన లేడీ కాదు అనేసి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇది ఇక్కడ కూడా అడ్జెక్టివ్ చేసే పని చేస్తాం కాబట్టి ఇది కాదు. సో మీకు ఎందుకు చెప్పానంటే చూడండి, ఆబ్జెక్ట్ ప్లేస్ అయితే అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏముందో తెలుసుకోవాలా. ఇప్పుడు మనం ఇవన్నీ ఉపయోగించి లేడీ అనేది నౌన్ అని గుర్తించాము. లేడీ నౌన్ అని గుర్తించాం కాబట్టి నౌన్ ముందు ఉంది, నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది ఫెయిర్ నౌను కాదు. ఇక్కడికి వద్దాం. షీ విజిటెడ్
షీ విజిటెడ్. చూడండి, షీ విజిటెడ్ అన్నప్పుడు వాట్, దేన్ని విజిట్ చేసింది? వాట్ డిడ్ షీ విజిట్? వాట్ డిడ్, చూడండి ప్రశ్నార్థం ఇది చెప్పాను కదా, వాట్ డిడ్ షీ విజిట్ క్వశ్చన్ మార్క్. వాట్ డిడ్ షీ విజిట్, దేనిని విజిట్ చేసింది? సింపుల్, ఎక్సలెంట్గా ఉంది. వాట్ డిడ్ షీ విజిట్, ఏది? ఏ ఫెయిర్, ఏ సంత, ఏ ఫెయిర్, సంతని విజిట్ చేసింది. సో సమాధానం వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సమాధానం వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆబ్జెక్టే, ఆబ్జెక్టే, ఇది ఖచ్చితంగా ఆబ్జెక్టే. చూడండి, వాట్ డిడ్ షీ విజిట్, దేన్ని విజిట్ చేసింది? ఫెయిర్. మనకి సమాధానం ఇది ఆబ్జెక్టే. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో మీకేం చెప్పాను? 100% నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుందని చెప్పాను. సో ఇప్పుడు మనకు ఆప్షనే అడిగింది, ఏది? నౌనే, ప్రొనౌన్కి సంబంధించింది కాదు కాబట్టి ఆన్సర్ సి. సో మీకు అందుకే డే 1 నుంచి నేనేం చెప్తానంటే ఈ ఆబ్జెక్ట్ కనుక్కోవడం ఎలా, సబ్జెక్ట్ కనుక్కోవడం ఎలా, ఏ ప్లేస్లో ఏముంటాయో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాసులలో. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది. సో ఇది చూడండి, ఇక్కడ కూడా చూద్దాం. షీ రిసీవ్డ్, ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా బిట్ను ఆన్సర్ చేయాలి అసోసియేట్ చేసుకుంటూ. షీ రిసీవ్డ్, చూడండి, వాట్ డిడ్ షీ రిసీవ్? షీ రిసీవ్డ్ అని ఉంది. వాట్ డిడ్ షీ రిసీవ్, ఆమె ఏమి రిసీవ్ చేసింది? మీకు ఫస్ట్ డౌట్ రాకూడదు, సార్ ఎందుకు మీరు వాట్తో ప్రశ్నలు వేస్తున్నారంటే నేను చెప్పాను ఆ ఆబ్జెక్ట్ను కనుక్కోవడానికి వాట్ మరియు హూమ్లతో ప్రశ్న వేయాలి అనేసి. ఎందుకంటే ఆబ్జెక్ట్ తెలిసిందనుకో నీకు ఆ ప్లేస్లో ఏముంటుందో నీకు చెప్పాను నేను. సబ్జెక్ట్ ప్లేస్లో నౌను లేదా ప్రొనౌన్ ఉంటుంది, వెర్బ్ ప్లేస్లో హెల్పింగ్ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌను లేదా ప్రొనౌన్ ఉంటాయి, కాంప్లిమెంట్ ప్లేస్లో నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు, అడ్జెక్ట్ ఉండొచ్చు అని చెప్పాను. అదేవిధంగా అడ్జెక్ట్ ప్లేస్లో అడ్వర్బులు ఉంటాయని కూడా మీకు చెప్పాను నేను. సో ఇప్పుడు చూడండి, వాట్ డిడ్ షీ రిసీవ్డ్, ఆమె ఏమి పొందింది? ఏం పొందింది? షేర్, ఆమె వాటా తనకు వచ్చింది. ఎలాంటి షేరు? ఫెయిర్ షేర్, న్యాయమైనది, ధర్మమైనది వచ్చింది. కాబట్టి ఈ నౌన్ గురించి చెప్తాం కాబట్టి ఇది కూడా అడ్జెక్టివ్. సో చూసారా, నేను చెప్పిన ప్రీవియస్ క్లాసులు మీరు క్లియర్గా వినింటే బాగా నేర్చుకుంటే ఇక్కడ చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. సో ఈ బిట్టును మనం పక్క 100% షూర్ 100% మనం రాయగలిగాము. నేను చెప్పిన విధానంలో మీరు రాయగలుగుతున్నారు, ఆన్సర్ చేయగలుగుతున్నారు నేర్చుకున్నప్పుడు. ఓకే, సో ఇలా ఒక బిట్టును మనం ఈ విధంగా అసోసియేట్ చేయడానికి మీకు డే 1లో ఈ క్లాస్ చెప్పాను. అంటే సబ్జెక్ట్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, వాటి ప్లేస్లో ఏముంటాయి, ఎలా కనుక్కోవాలని చెప్పాను. అక్కడ మీరు క్లియర్గా నేర్చుకుంటే ఇప్పుడు చూడు ఏ బిట్టునైనా ఎగ్జాంపుల్ చేయొచ్చు. ఇదే మెథడ్లో ఏ గ్రామర్ టాపిక్నైనా మనం కూడా ఆన్సర్ చేసే విధంగా మనం ఉండొచ్చు. ఓకే, మనం ఇంకో బిట్ని చూద్దాం, ప్రీవియస్ బిట్ని. చూస్ ద సెంటెన్స్ విత్ 2 నౌన్స్ ఇన్ ఇట్. ఏమడిగారు ప్రశ్న? 2 నౌన్స్, ఒక సెంటెన్స్లో 2 నౌన్స్ను ఉండే విధంగా అడిగాడు. ఏ సెంటెన్స్లో ఉంటుందనేసి ఇప్పుడు చూద్దాము. ద డైరెక్టర్ గేవ్ పర్మిషన్. ద డైరెక్టర్ గేవ్ పర్మిషన్. ఇప్పుడు చూద్దాము. గేవ్, నేను అందుకే చెప్పాను ఏ సెంటెన్స్ అయినా నువ్వు వెర్బ్ను గుర్తించు. నీకు ఏ ఎగ్జాంపుల్ అయినా ఏ గ్రామర్ పార్ట్ అయినా నువ్వు వెర్బ్ను గుర్తించాలి. వెర్బ్ నీకు ఏమవ్వాలంటే వ్యసనం, వెర్బ్ను నువ్వు వ్యసనంగా భావించాలి. అర్థమైందా? సో చూడండి, గేవ్ ఇది వెర్బ్. మెయిన్ వెర్బ్కి ముందున్న దాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ పార్ట్. మెయిన్ వెర్బ్ తర్వాత ఉన్నది అంటే మెయిన్ వెర్బ్తో పాటు ఉన్నదంతా ప్రిడికేట్ పార్ట్ అని చెప్పాం, అవునా? సో ఇక్కడ చూడండి, ద డైరెక్టర్ గేవ్ పర్మిషన్. హూ గేవ్ పర్మిషన్? ఎవరు ఇచ్చాడు? డైరెక్టర్ ఇచ్చాడు. సో అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏముంది, ఎవరైతే ఒక పని చేస్తున్నారో డూయర్ ఆఫ్ ది యాక్షన్, ఒక సెంటెన్స్ లీడ్ చేసే వ్యక్తి కానీ ఒక సెంటెన్స్లో పనిచేసే వ్యక్తి కానీ ఉన్నారు, డైరెక్టర్. సో కాబట్టి ఒక నౌన్ ఉంది, ఇది ఒక నౌన్ కన్ఫామ్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్లో 100% నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది. ఇది ప్రొనౌన్ కాదు, నేమ్ కాబట్టి. డైరెక్టర్ అనేది ఒక పేరు కదా, ఒక పేరు కాబట్టి ఇది ఒక నౌన్ అయింది. ఇంకో నౌన్ కనుక్కోవాలంటే మనం ఈ పక్క ఉన్నాము, మనం అది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది ఆబ్జెక్టా కాంప్లిమెంటా చూద్దాం.
గేవ్ అనే మెయిన్ వర్బ్ ఉంది. హూ గేవ్. సో మనకు ప్రశ్న చూద్దాము. వాట్ డిడ్ హీ గివ్. ప్రశ్న వాట్ డిడ్ హీ గివ్. ఈ ప్రశ్న దేనికోసం వస్తుందంటే ఆబ్జెక్ట్, సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ని కనుక్కోవడానికి వేస్తున్నాను. వాట్ డిడ్ హీ గివ్. ఏమి ఇచ్చాడు? ఆన్సర్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? పర్మిషన్ ఇచ్చినాడు. సో పర్మిషన్ ఇచ్చినాడు అంటే సమాధానం వచ్చింది కాబట్టి ఇది 100% అయిపోతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ మనం గత క్లాస్ని గుర్తుంచుకోవాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో 100% నౌన్ లేదా ప్రనౌన్ ఉంటుంది. ఇది ప్రనౌన్ కాదు కాబట్టి 100% ఇది కూడా నౌనే. సో ఈ ఫస్ట్ సెంటెన్స్లోనే మనకి 2 నౌన్ ఉన్నాయి కాబట్టి ఆన్సరు ఇదే. చూద్దాం, ఒకవేళ ఇందులో ఏమైనా ఉండొచ్చేమో ఒకసారి చూద్దాం. హీ ఎక్స్ప్లెయిన్డ్. హీ అనేది హెల్పింగ్ వెర్బు, ఎక్స్ప్లెయిన్ అనేది మెయిన్ వెర్బు, ఇన్ను ప్రిపోజిషన్. అట్టర్ డిసప్పాయింట్మెంట్. అట్టర్ అనేది అడ్జెక్టివ్, డిసప్పాయింట్మెంట్ అనేది నౌను. సో కాబట్టి ఒకే నౌన్ ఉంది. ద సైంటిస్ట్. చూడండి, సైంటిస్ట్ అనేది నౌను, ఒక పేరు కదా, పేరు కాబట్టి ఇది నౌను, ఇది అడ్జెక్టివ్. వాస్ ఏముంది? ఇది హెల్పింగ్ వెర్బు. ఇది వచ్చి సర్ప్రైజ్డ్ మెయిన్ వెర్బు. ఇది ఎందుకు చూడండి, ద సైంటిస్ట్ వాజ్ సర్ప్రైజ్డ్. ఇది బీ ఫామ్ ప్లస్ V3 ఉంది. ఇది ఏంది? ప్యాసివ్ వాయిస్లో ఉంది ఈ సెంటెన్సు. ఇంకోటి చూద్దాం. అంటే ఇది కూడా కాదు, ఇందులో అసలు ఒకటే నౌన్ ఉంది, ఇందులో ఒకే నౌన్ ఉంది. హీ హర్రీడ్లీ గాటప్. చూడండి, హీ ప్రొనౌను, హర్రీడ్లీ అడ్వర్బు, గాటప్ ఫ్రేజల్, అండ్ రష్డ్ మెయిన్ వెర్బు, టు ద ఛాంబర్. సో ఛాంబర్ ఒకటే మనకి ఇక్కడ నౌను, ఒక పేరు కదా. ఛాంబర్ అంటే ఒక పేరు, ఒక స్థలానికి ఉన్న పేరుని ఛాంబర్ అంట మనం. సో కాబట్టి నౌను. సో ఇక్కడ ఒక నౌన్ ఉంది, ఇక్కడ ఒక నౌన్ ఉంది, ఇక్కడ ఒక నౌన్ ఉంది, ఇక్కడ మాత్రం 2 నౌన్లు ఉన్నాయి కాబట్టి మనం ఇది ఆన్సరు ఏ అనేది మనకి ఆన్సర్. సో చూసారా, నేను చెప్పిన ప్రీవియస్ క్లాస్లో ఆ బిట్టును ఆన్సర్ చేయడానికి ఎంత ఉపయోగపడుతున్నాయో. సో అందుకే మళ్ళీ మీరు చెప్తాను, మీరు నేర్చుకోమని ఇప్పుడైనా నేర్చుకోండి. వెళ్ళండి, ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పానంటే సెంటెన్స్ ఎలా ఫార్మ్ అవుతుంది, సెంటెన్స్ ఫామ్ అయిన తర్వాత అందులో ఏ పార్ట్లు ఉంటాయి, వాటిని ఏ పార్ట్లో ఏమేమి ఉంటాయో వాటిని ఎలా కనుక్కుంటామో మీకు క్లియర్గా చెప్పింది. చూడండి, మీ దగ్గర ఎంత సింపుల్గా ఆన్సర్ చెప్పించాను. సో ఇలా మరికొన్ని బిట్లు చూద్దాం. షీ హ్యాస్ డన్ ద లిటిల్ షీ కుడ్ డూ. ఏం చేసింది? తన వల్ల ఏదైతే అవుతుందో, ఎంతైతే చేయగలుగుతుందో అంత చేసింది అన్నారు. సరే, ఓకే, మనకెందుకు. వాడు ఏమడిగాడు ప్రశ్న? చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లిటిల్. లిటిల్ అనే పదానికి అది ఏమవుతుంది? నౌన్ అవుతుందా, అడ్వర్బ్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా అనేసి అడగడం జరిగింది. ఒకసారి చూద్దాము. షీ హ్యాస్. చూడండి, వెర్బు వ్యసనం అయిపోవాలి. ఇది హెల్పింగ్ వెర్బు, డన్ అనేది మెయిన్ వెర్బు. షీ హ్యాస్. చూడండి, షీ హ్యాస్ డన్ అనేది హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ షీ నుంచి మళ్ళీ వేరే సెంటెన్సే మారిపోయింది. అంటే ఇక్కడ వరకే మనం తీసుకోవాలి, అవునా? చూడండి, షీ హ్యాస్ డన్. మళ్ళీ చూడండి, ప్రశ్నిద్దాం. వాట్ హ్యాస్ షీ డన్. వాట్ హ్యాస్ షీ డన్. చూడు, ఆమె ఏమి చేసింది? ఏం చేసింది? ద లిటిల్. సో ఇది ఆబ్జెక్టు ఏంది వచ్చింది? ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటాయి? 100% నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటాయి. ఇది ప్రొనౌన్ కాదు, నౌన్, కాబట్టి ఆన్సర్ మందే. చూసారు ఎంత సింపుల్గా ఆన్సర్లు వస్తున్నాయి, అవునా? సో అందుకే మీకు డే 1లో ఇది చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో ఎందుకు? ఆబ్జెక్ట్ నువ్వు కనుక్కున్నావు, ఆబ్జెక్ట్ ప్లేస్ కనుక్కుంటావు, ఓకే, కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటుందో కూడా మనకు తెలియదు కదా. ఏముంటుంది? ఉంటే నౌన్ ఉంటుంది లేదా ప్రొనౌన్ ఉంటుంది. సో ఒకే ఒక సింపుల్ లాజిక్తో ఆన్సర్ మనం తెచ్చుకోగలిగాం. ఓకే, లేదు సబ్స్టిట్యూట్ మెథడ్లో చూద్దాం. ఇది మీకు తెలియదు, మీరు కన్ఫ్యూజ్ అవుతాను అనుకో, సబ్స్టిట్యూట్ మెథడ్ కొంచెం చూసుకుందాం. షీ హ్యాస్ డన్, దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. షీ హ్యాస్ డన్ హోంవర్క్. షీ హ్యాస్ డన్ పెయింటింగ్. షీ హ్యాస్ డన్ ఫుడ్. షీ హ్యాస్ డన్ బిర్యానీ.
షీ హ్యాస్ డన్ ఏ మిస్టేక్. మీరు ఒకసారి అంటే మీకు తెలిసిన పదాలతో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు హోంవర్క్ నౌను, ఇవన్నీ నౌన్లు. సో ఇలా ఇవన్నీ నౌన్లు అయినప్పుడు ఇది కూడా నౌనే అవుతుంది. అదే ఇంగ్లీష్లో ఉన్న ప్లేస్కి సింపుల్ లాజిక్. ఈ సబ్స్టిట్యూట్ మెథడ్ చాలు మీకు ఆన్సర్ ఈజీగా తెప్పించడానికి. ఈ మెథడ్లోనా కరెక్ట్ ఆన్సర్ తెప్పించగలిగాను, ఇదైనా కూడా తెప్పించగలగచ్చు. సో ఒక చిన్న సెంటెన్స్లోనే మీరు సబ్స్టిట్యూట్ మెథడ్లో కూడా ఈజీగా ఆన్సర్ తెప్పించుకోవచ్చు. మనకు తెలిసిన 4 పదాలు, మనకి ఏదైతే తెలుసో అదే. ఇది నౌన్ అని నీకు ఒకటైనా తెలుసు కదా. సో కాబట్టి ఆ 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్గా వస్తే మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్, చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ నౌన్స్. సో నౌను లేని, చూడండి కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు కదా, ఏలో కొన్ని, బిలో కొన్ని, సిలో కొన్ని, ఇలా ఇవ్వడం జరిగింది. అందులో నౌను లేనిది, అందులో ఏం చెప్పాడు చూడండి, వితౌట్ నౌన్. ఫస్ట్ మనం క్వశ్చన్ కూడా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. వితౌట్ నౌన్ చూడు, అందుకే ప్రిపోజిషన్లో చెప్పాను వితౌట్ అంటే లేకుండా. వితౌట్ అంటే చెప్పాను మీనింగ్ నీకు లేకుండా, అది కూడా ఇక్కడ ఇండైరెక్ట్ పనికి వస్తుంది. సో ప్రతిదీ నువ్వు ఏమి నేర్చుకున్నా ఏదో ఒక సందర్భంలో నీకు అది ఉపయోగపడి తీరుతుంది. సో వితౌట్ నౌన్స్ అంటే నౌన్ లేకుండా ఉండదు. మనం చూసారు ఫ్యామిలీ నౌను, ఫ్యామిలీ నౌన్ కదా, కాబట్టి లేదా మనం అబ్జెక్ట్ కూడా వాడుకోవచ్చు, ఫ్యామిలీ డాక్టర్ అనేసి. ఓకేనా. సో ఇది ఇందులో ఫ్యామిలీ ఉంది, కుటుంబం అనుకుంటే పేరును మనం ఏమంటాము ఫ్యామిలీ. ఆల్రెడీ ఇది నౌన్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన పనిలా, ఇంకా చూడాల్సిన పనిలా పక్క. నెక్స్ట్ ఇది చూద్దాం. లాంగ్ అడ్జెక్టివ్, ఇంప్రెస్డ్, ఐఎమ్ ఇంప్రెస్డ్, ఇది వెర్బు. దెమ్ ప్రణౌను. బాట్ వెర్బు, కొనుగోలు చేయడం. బాట్, బై బాట్, బాట్ కదా, కొనుగోలు చేయడం వెర్బు. సో అడ్జెక్టివ్, వెర్బు, ప్రణౌను, వెర్బు, కాబట్టి ఇందులో నౌన్ లేదు. చూద్దాం కింద ఏమైనా ఉండొచ్చేమో కదా. నెక్స్ట్ ఇవన్నీ ప్రిపోజిషన్లు. అకాడమిక్, ఇది నౌను. ఇయర్ నౌన్, సంవత్సరము. అంకుల్ నౌను, సో ఇది కూడా కాదు. ఒక నౌన్ ఉంటే చాలు మనకి, కాదు. టేస్ట్, బ్యూటీ, చూడండి బ్యూటిఫుల్ అడ్జెక్టివ్, బ్యూటీ అందం కదా, ఇది నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌను, కాబట్టి ఇది కూడా కాదు. సో సింపుల్గా మన ఆన్సర్ని తీసుకురావచ్చు. ఓకే, సో ఇలా మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ నౌన్ అండ్ ఎ వెర్బ్. చూడండి ఇక్కడ ఇచ్చిన పదాలలో దేనిని మనము నౌనుగాను మరియు వెర్బుగాను ఉపయోగించగలము అనేసి చూద్దాం. హిస్టారిక్, ఇది అడ్జెక్టివ్, సో అసలు ఇది అదే కాదు. రిటర్న్, ఇది వెర్బు, కాదు. ఫేవరెట్ మూవీ, ఇది అడ్జెక్టివ్, ఇది కాదు. డిజైన్ అనేది చూడండి, డిజైన్ నౌన్గా ఉపయోగించవచ్చు. చూడండి హీ డిజైన్డ్ అంటే అతను డిజైన్ చేశాడు అని ఒకటి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డిజైన్ అన్నప్పుడు ఇక్కడ ఇది నౌన్ అయింది, ఇక్కడ నౌన్ అయింది, ఇది వెర్బ్ అయింది. సో డిజైన్ అనేది సూటబుల్. చూడండి హీ డిజైన్డ్ దిస్ అన్ననుకో, అప్పుడు ఇది వెర్బ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ డిజైన్ అన్నప్పుడు ఇక్కడ నౌన్ అవుతుంది. సో ఇక్కడ నౌన్ అవుతుంది, ఇక్కడ వెర్బ్ అవుతుంది, కాబట్టి డిజైన్ అనేది మనకి సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. మోహన్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఆబ్స్టెన్సీ. మోహన్ ఇదే మ్యాన్ ఆఫ్ ఆబ్స్టెన్సీ. సో చూడండి ద వర్డ్ ఆబ్స్టెన్సీ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఈజ్ అన్నాడు. అంటే పైన అండర్లైన్ చేసినట్లు ఆబ్స్టెన్సీ అంటే ఏంది అని అడగడం జరిగింది మనకి. అందుకే చెప్పాను నేను, ఇంగ్లీష్లో కొన్ని కోట్ల పదాలు ఉంటాయి, లక్షల పదాలు ఉంటాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. ఒకవేళ నువ్వు చదువుకున్నా రాసుకున్నా మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా, నీకైనా నాకైనా ఎవరికైనా మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని రూల్స్, కొన్ని లాజిక్స్ మనం తెలుసుకోవాలి. చూడండి సింపుల్ లాజిక్ నేను ఎప్పుడు చెప్పేది. నౌను ఎక్కడెక్కడ ఉంటుందో చెప్తాను మీకు. నౌను సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ప్లేస్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది,
కాంప్లిమెంట్ ప్లేస్లో ఉంటుంది, ప్రిపోజిషన్ తర్వాత ఉంటుంది. ఇది మెయిన్ 5 ప్లేస్లలో నౌన్ ఉంటుంది. చూద్దాం. మోహన్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఆబ్స్టినెన్సీ అని ఉంది. చూడండి, ప్రిపోజిషన్ తర్వాత ఉంది కాబట్టి ఇది నౌన్ అవుతుంది. ప్రిపోజిషన్ తర్వాత ఉంది కాబట్టి ఇది నౌన్ అవుతుంది. లేదు, సబ్స్టిట్యూట్ చేసుకుందాం నీకు తెలిసిన పదాలు. ఇది నీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు కొందాం కొత్త పదం. సబ్స్టిట్యూట్ మెథడ్ కొందాం. ఈ మెథడ్లో అయితే చూడండి, ప్రిపోజిషన్ తర్వాత ఉంటుంది కాబట్టి నౌన్ అని ఒప్పుకున్నాం. లేదు, ఇంకో మెథడ్ చూద్దామంటే అది కూడా చెప్తాను. సబ్స్టిట్యూట్ మెథడ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, మోహన్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, మ్యాన్ ఆఫ్ సిన్సియారిటీ. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు కూడా ఈ మ్యాచ్, ప్రిన్సిపల్ ఇవన్నీ నౌన్స్ కాబట్టి ఇది కూడా పక్క నౌన్ అవుతుంది. సో ఇలా మీకు 2 లాజికల్గా చెప్పాను. సో ఇది నౌన్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద నౌన్ ఫామ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన దాంట్లో నౌన్ ఏది అని అడిగాడు. చూడం, పేవ్మెంట్ అనేది నౌనే. అంటే ఫుట్పాత్ ఉంటాం కదా, దాన్ని మనం పేవ్మెంట్ అంటాం. సరే, ఇది తెలుదు, ఈ పదం మనకు తెలుదు. పోనీ ఇవి చూద్దాం. అమేజ్ అయ్యాము వెర్బు, డిజర్వ్ వెర్బు, పాస్డ్ వెర్బు. చూడండి, హీ డిజర్వ్ దిస్, దే డిజర్వ్డ్ దిస్ అంటే ఇది వెర్బు. ఇది సో ఈ 3 వెర్బ్ అయింది. ఈ పదం మనకి తెలియదు కాబట్టి దీన్ని కూడా తీసుకోవచ్చు. లేదు, యాక్చువల్గా పేవ్మెంట్ అంటే ఎందుకు అలా? పేవ్మెంట్ అంటే ఫుట్పాత్ ఒక బాట మార్గం కాబట్టి దాన్ని మనం పేమెంట్ అంటాము. ఇది డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ద డాక్టర్ లెఫ్ట్ ద కేస్ టు ప్రావిడెన్స్. సో ఇక్కడ కూడా మనకి ఇదే ఉపయోగపడుతుంది. ప్రిపోజిషన్ 2 తర్వాత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది నౌనే అవుతుంది. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? లేదా చూడండి, ద డాక్టర్ లెఫ్ట్ ద కేస్ టు, ఇది మీకు తెలీదు. అప్పుడు చూద్దాం. ద డాక్టర్ లెఫ్ట్ ద కేస్ టు ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, HOD, టు ద గవర్నమెంటు, టు ద హయ్యర్ ఆఫీసరు. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అన్ని నౌన్లు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా నౌనే అవుతుంది. మనం ఏదో ఒక లాజిక్ ప్రకారం దీన్ని మనం ఆన్సర్ రాబట్టచ్చును. సబ్స్టిట్యూట్ మెథడ్ అయినా రాబట్టచ్చు, లేదా మన ప్లేసుల ప్రకారం తీసుకున్నా కూడా రాబట్టచ్చును. సో ఇలా మనకి ప్రీవియస్ బిట్స్ మనము చూడడం జరిగింది. డెత్ లర్క్డ్ 4 inches అవే. అతను జస్ట్ 4 inches దూరంలో చావు నుండి తప్పించుకున్నాడు అన్నాడు. సరే చూద్దాం. ద అండర్లైన్ వర్డ్ డెత్ ఈజ్ డాష్. చూడండి, ఆ డెత్ అనేది ఏది అడిగాడు. సో డెత్ అనేది నౌనే. ఎందుకంటే చూడండి, లర్క్డ్ మెయిన్ వెర్బ్కి ముందు ఉంది. అసెట్ సెంటెన్స్లో మెయిన్ వెర్బ్కి ముందు ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేసు, అందులో ఒంటరిగా ఒకటే ఉంది కాబట్టి ఇంక భయం లేదు. ఖచ్చితంగా అది నౌనే. ఓకే, వాడు యాక్సెప్ట్ చేశారు అన్ని నౌన్లే అని. అందులో ఏ రకమైన నౌన్ అడిగాడు చూద్దాం. కామన్ నౌన్ కాదు. ఎందుకంటే చూడండి, డెత్ అంటే చావు కదా. సో కామన్ నౌన్ కాదు. మెటీరియల్ నౌన్ అసలే కాదు. అబ్స్ట్రాక్ట్ నౌన్. చూడండి, చావు అనేది మనం చూడలేము, మనము వినలేము, జస్ట్ మనం ఊహించుకుంటాం అంతే. చూడలేము, తాకలేము, మనిషిని ఊహించుకుంటాం. అంటే ఎటువంటి చలనం లేకుండా పడిపోయిన వ్యక్తిని, శ్వాస నిశ్వాస లేని వ్యక్తిని మనం ఏమంటాము? చనిపోయాడంటాం. బట్ ఆ వ్యక్తిని మనం టచ్ చేస్తాం కానీ చావుని మనం చూడలేము. ఓకే, కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ నౌను. డై వెర్బు, డెత్ చావు. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ నౌన్ అండ్ వెర్బ్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ పదాన్ని మనం నౌన్గాను మరియు వెర్బ్గాను ఉపయోగించగలము అనేసి. ట్రూత్ని మనం వెర్బ్గా ఉపయోగించలేము. గ్రీట్ని వెర్బ్గా అడ్జెక్ట్గా ఉపయోగించు. గ్రీటింగ్ కార్డ్ అలా ఉపయోగించవచ్చు, కానీ ఇది కూడా కాదు, గ్రీటింగ్స్ అలాగా. అదేవిధంగా మైండ్ని ఉపయోగించవచ్చు. ఎలా అంటే చూడండి, మైండ్ని మెదడు అని ఒకటిగా ఉపయోగించవచ్చు. మైండ్ అంటే గుర్తుపెట్టుకో, ప్లీజ్ బి మైండ్ అంటాం, రిమైండ్ అంటాం. మైండ్ అంటే గుర్తుపెట్టుకో అనేసి. సో గుర్తుపెట్టుకో అనేది కూడా మైండ్, మన మెదడు కూడా ఒక మైండ్ కాబట్టి నౌన్గా వెర్బ్గా ఉపయోగించవచ్చు. ఫెయిత్ అంటే నమ్మకం, ఇది అసలు వెర్బ్గా ఉపయోగించలేం.
సో ఇలా మనం రెండింటికి ఉపయోగించేది నౌను. చూద్దాం. గుడ్ న్యూస్ డాష్ ఆల్వేస్ వెల్కమ్. గుడ్ న్యూస్ అనేది ఎప్పుడు వెల్కమ్ అన్నాడు. చూడండి ఏమడిగాడు, కింద ఇచ్చిన 4 ఏది సూటబుల్ అవుతుందని అడిగాడు. విల్లు, యారు, ఈజు, హ్యావ్ అన్నాడు. మీకు నేను కాన్కార్డ్లో చెప్పాను లిస్ట్ ఆఫ్ వర్డ్స్. చూడండి ఇది కాన్కార్డ్ బిట్టే, ఇది డైరెక్ట్గా కాన్కార్డ్ బిట్ తీసుకోవచ్చు. ఇది కాన్కార్డ్ బిట్టు చెప్పాను కదా, కాన్కార్డ్ బిట్టు కంపల్సరీగా వచ్చి తీరుతుంది. 100% కాన్కార్డ్ నుంచి ఒక బిట్టు వచ్చి తీరుతుంది, నో డౌట్. ఏ పేపర్లో ఎన్ని డిఎస్సీ అయినా 100% వస్తుంది. గుడ్ న్యూస్ చూడండి, గుడ్ న్యూస్, న్యూస్ అనేది ఆల్వేస్ సింగులర్. న్యూస్ అనేది ఆల్వేస్ సింగులర్. సింగులర్ నౌన్ కాబట్టి మనం సింగులర్ వెర్బ్ తీసుకోవాలా. సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వెర్బ్ తీసుకోవాలా. అసలు ఇది ఫ్యూచర్ సంబంధించింది కాదు, ఆల్వేస్ వచ్చినప్పుడు మనం కాదు. నెక్స్ట్ ఆర్ చెప్పినా కదా సింగులర్ వెర్బ్ రావాలి, కాదు. హ్యావ్ ప్లూరల్, కాదు. కాబట్టి ఈజ్ అనే సింగులరు, రైట్. సింపుల్ బిట్ ఇది, చూసారా. నెక్స్ట్ ఆల్ ద మైస్, మళ్ళీ వచ్చింది ఏది సింగులర్ ప్లూరల్ వచ్చింది. ఆల్ ద మైస్ డాష్ చూస్ ద గ్రామటికల్లీ. చూడ ఏం చేశాడు, ఆల్ ద మైస్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి కింద ఆప్షన్లో ఇచ్చాడు. చూడండి మైస్, మైసు ఏంది, మైసు ప్లూరల్, మౌస్. మౌస్ సింగులరు, మైస్ అనేది ప్లూరల్. లౌస్, లైస్, మౌస్, మైస్. సో ఇది ప్లూరల్. ఈ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలా, ప్లూరల్లోనే ఉండాలి. ఇది కూడా కాన్కార్డ్ బిట్టే. సబ్జెక్టు వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. ఇక్కడ ప్లూరల్, ఆర్ డెడ్ ప్లూరల్, ఓకే. ఈజ్ సింగులర్, రాంగ్. ఆర్ డై, ఇది డెడ్, ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఇది తప్పు. ఇది సింగులర్ ఇచ్చినాడు కాబట్టి తప్పు. సో ఏదైతే ప్లూరల్ ఉందో అది మనం రైట్ ఆన్సర్ తీసుకుంటాం. చాలా సింపుల్గా ఉంది. కాన్కార్డ్ బిట్లో అప్పటికే 2 వచ్చినాయి. దట్ ఈజ్ రెడీ రియల్లీ బ్యూటిఫుల్ పెయింటింగ్. దట్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ పెయింటింగ్. అది నిజంగా ఒక అద్భుతమైన పెయింటింగ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనము దట్ అనేది ఏది అని అడిగాడు. దట్ ఈజ్ బ్యూటిఫుల్ పెయింటింగ్లో దట్ అనేది ఏది అడిగాడు. సింపుల్. మీకేం చెప్పాను నేను, వెర్బ్ వ్యసనంగా మారాలి. వెర్బ్ను గుర్తించావు. వెర్బ్కు ముందు ఉండేది అసెప్టివ్ సెంటెన్స్లో అయితే వెర్బ్కు ముందు ఉండేది సబ్జెక్ట్ ప్లేసు, వెర్బ్ నుంచి తర్వాత అంతా ప్రిడికేట్ ప్లేసు. మనం అండర్లైన్ చేసింది వచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో, మనకు అండర్లైన్ చేసింది వచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో అండర్లైన్ చేసినారు కాబట్టి ఇది అయితే నౌను లేదా ప్రొనౌన్ అవ్వాలి. చూడండి ఆప్షన్లు ఎక్కడ నౌన్ లేదు, లక్కీగా నౌన్ లేదు కాబట్టి మనం 100% ప్రొనౌన్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఇది ప్రొనౌన్. సో చూసారా, మనం క్లారిటీగా నేను చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాసులలో. ప్రతి బిట్టు కూడా మీ దగ్గర నుంచి నేను సమాధానం తెప్పించగలుగుతున్నాను. చూడండి, ఆల్ ద బాయ్స్ ఆర్ రెస్ట్లెస్. ఆల్ ద బాయ్స్ ఆర్ రెస్ట్లెస్. ద ప్రొనౌన్ దట్ కెన్ రీప్లేస్ ద సబ్జెక్ట్ ఆల్ ద బాయ్స్. ఏమడిగాడు, ఆల్ ద బాయ్స్ని క్రింది వాటిలో ఏ ప్రొనౌను రీప్లేస్ చేస్తుంది అన్నాడు. సింపుల్. ఆల్ ద బాయ్స్ అంటే ప్లూరలు. ప్లూరల్కి మనం ఉపయోగించే ప్రొనౌన్ ఏది, దే. ఫస్ట్ దే ఉంది ఆప్షన్. వి అంటే మేము. వాడు ఏం చెప్పాడు, కరెక్ట్గా రీప్లేస్ చేయమన్నారు వాళ్ళు. యూ అంటే నువ్వు, దేర్ అంటే అక్కడ. సో కాబట్టి దే ఆర్. చూడు, వీఆర్ అంటే మేము, ఆల్ ద బాయ్స్ అంటే వాళ్ళు కదా, థర్డ్ పర్సన్స్ కదా, కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ మనం తీసుకున్నాము, దే. ఇంకోటి చూద్దాం. హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. ఏం చెప్పాడు, హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ సమ్. సమ్ అంటే ఏంటని అడిగాడు. an adjective, an adverb, a pronoun, a conjunction. చూడండి, సమ్ ఆఫ్, ఆల్ ఆఫ్, మెనీ ఆఫ్, మోస్ట్ ఆఫ్ ఇవన్నీ ఏమవుతాయి, హియర్ ఆర్ ఏమున్నాయి ఇక్కడ, మెయిన్ వర్బ్కి తర్వాత ఉన్నాయి కాబట్టి ఇవేమవుతాయి, ప్రొనౌన్. ఏమవుతాయి, ప్రొనౌన్ అవుతాయి. నెక్స్ట్, సో ఈజ్ మైన్. సో ఈజ్ మైన్. చూడండి, సో ఈజ్ మైన్ అని చెప్పాను. ఇక్కడ సోని అండర్లైన్ చేశాడు. ఇవన్నీ ప్రీవియస్ బిట్లే. ఈ సో అనేది ఏది అని అడిగాడు. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ డాష్ అని అడిగాడు. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ మీకు ఆల్రెడీ నేను ప్రొనౌన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఈ బిట్టే కూడా ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌను, డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, రిఫ్లెక్సివ్ ప్రొనౌను, అడ్వర్బ్ ఆఫ్ టైం అని ఇచ్చాడు.
చూడండి సో ఈజ్ మైన్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఏం చెప్పాను, మనం ఆల్రెడీ ఏదైనా డిస్కషన్లో కంటిన్యూగా ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇల్లు నేను కొన్నాను, చాలా చీప్గా నాకు దొరికింది, చాలా కష్టపడి నేను డబ్బులు కొడబెట్టే ఆ డబ్బుకి నేను ఇల్లు కొన్నాను, సో ఈజ్ మైన్ అంటే ఇప్పుడు అది నాది అని అర్థం. సో ఈజ్ మైన్ అంటే అది నాది అని అర్థం. సో అలా ఒక డిస్కషన్ తర్వాత మనం దీన్ని ఉపయోగించవచ్చు. అలాంటిదే ఈ సో అనే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, నెయిదర్ ఆఫ్ ద టూ సిస్టర్స్ క్యాన్ బి ట్రస్టెడ్. ఆ సిస్టర్లు ఇద్దరిని ఎవరు మనం నమ్మకూడదు, చాలా డేంజర్ వాళ్ళు. నెయిదర్ ఇన్ ద సెంటెన్స్. సో నెయిదర్ అనేది ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ మనం. నెయిదర్ ఆఫ్ మీకు చెప్పాను ఆల్రెడీ, ఏమనేసి ప్రొనౌన్ నెయిదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, ఈచ్ ఆఫ్. సో వాళ్ళు చూడు, నెయిదర్ ఆఫ్ ద సిస్టర్స్ అంటే ఆ సిస్టర్లో ఎవరూ కాదు, ఇది ప్రొనౌన్. ఆ సిస్టర్స్ అనే బదులు మనం ఇక్కడ ఏం చేస్తాము, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ మనం తీసుకున్నాం, ప్రొనౌన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ చూద్దాం. ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్ దట్ మండేలా అడ్వకేటెడ్. వాడు ఏమడిగాడు, దట్ అనేది ఏమవుతుంది అని అడిగారు. ఏమన్నారు, దట్ అనేది ఏమవుతుంది అన్నాడు. మీకు చెప్పాను నేను, వాటు, విచ్, హూజు, హూము, దట్టు, బట్టు, యాజు 8 ఉంటాయి. ఏదవి రిలేటివ్ ప్రొనౌన్లు. ఏం చేస్తాయి, రెండు సెంటెన్స్లని ఒక క్లాసులు కానీ లేదా రెండు సెంటెన్స్లు రెండు క్లాసులు కానీ మీరు ఏం చేస్తాయి, జాయిన్ చేస్తుంటాయి. ఒక సెంటెన్స్ ఒక క్లాసులు కానీ రెండు సెంటెన్స్లు కానీ జాయిన్ చేస్తాయని చెప్పాను. చూడండి, ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉంది ఒక సెంటెన్సు. దట్ మండేలా అడ్వకేటెడ్ ఏం చేసింది, ఈ సబార్డినేట్ క్లాస్ని ఈ మెయిన్ క్లాస్తో కలుపుతూ ఉంది. చూడండి, ఇంకొకటి దేనికి బదులుగా అయితే వాడతామో దాని పక్కనే ఉంటుంది, దానికి పక్కనే ఉంటుందని చెప్పాను. ఏది, రిలేటివ్ ప్రొనౌన్, ఆర్పి రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాను. సో దేని బదులుగా అయితే వాడతామో దాని పక్కనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్ దట్ మండేలా అడ్వకేటెడ్. దేని ఫాలో అవుతున్నారు, దట్ మండేలా అడ్వకేటెడ్. మండేలా ఏం చెప్పాడు, ప్రిన్సిపల్స్. సో అలా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలా రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇలా మనకి ప్రీవియస్ బిట్లో అడగడం జరిగింది. పార్ట్స్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ద మ్యాన్ హూ టేక్స్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఏ ప్రిజనర్. అంటే ఒక వ్యక్తి, ఎవరి వ్యక్తి అయితే స్వేచ్ఛను హరిస్తారో అతను శిక్షార్హుడు అని చెప్పాడు. ద వర్డ్ హూ ఈజ్. సో అక్కడ హూ అనేది ఏమవుతుంది అని అడిగాడు. హూ అనేది ఏమవుతుంది అని అడిగాడు. చూడు, అండ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కాదు, ఎందుకంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంటుంది, తప్పు. అండ్ ఇండెఫినిట్ ప్రొనౌన్ కాదు. ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే మీకేం చెప్పాను, సమ్ము, హోలు, సఫిషియెంట్, ఆఫ్, మెనీ ఇలాంటివి చెప్పాను. సో ఇది కూడా కాదు, మెనీ కూడా కాదు. ఏ రిలేటివ్ ప్రొనౌన్, ఎస్, ఈ రెండు సెంటెన్స్లను కలుపుతూ ఉంది కాబట్టి ఇది రిలేటివ్ అవుతుంది. రెసిప్రోకల్ కాదు, ఈచ్ అదర్ వన్ అనదర్ రెసిప్రోకల్ ప్రొనౌన్. సో డైరెక్ట్గా బిట్ ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ద ఫుడ్ వాజ్ స్పైసీ, హీ ఏట్ ద ఫుడ్. చూడండి, ద ఫుడ్ వాజ్ స్పైసీ, హీ ఏట్ ద ఫుడ్ అని ఇచ్చాడు. ద టూ సెంటెన్స్ని కలపమని చెప్పాడు, రెండు సెంటెన్స్ను కలపమని. చూద్దాం ఎట్లుంటుందో. ద ఫుడ్ వాజ్ స్పైసీ విచ్ హీ ఏట్, ద ఫుడ్ వాజ్ స్పైసీ విచ్ హీ ఏట్. ఓకే, ఇది రైటే. మిగిలిన చూద్దాం ఏదైనా రైట్ ఉందేమో. ద ఫుడ్ వాజ్ స్పైసీ, హూ అంటే వ్యక్తులకు వాడతాం కాబట్టి ఇది తప్పు. ఫుడ్ కదా మనం ఇక్కడ చూడు, ద ఫుడ్ రెండుసార్లు వచ్చింది కాబట్టి ఒకదాన్ని రీప్లేస్ చేసి మనం జాయిన్ చేయాలి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి. హీ ఏట్ ద ఫుడ్ విచ్ వాజ్ స్పైసీ. చూడండి, హీ ఏట్ ద ఫుడ్ విచ్ వాజ్ స్పైసీ. మనం ఏం చెప్పాడు, ఇటు తీసుకోమన్నాడు. ద ఫస్ట్ స్పైసీ, అతను ఏదైతే తిన్నాడో అది స్పైసీగా ఉందని చెప్పాలి, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్, ద ఫుడ్ వాజ్ స్పైసీ అండ్, అసలు ఇది కానే కాదు, ఏది రిలేటివ్ ప్రొనౌన్ కాదు. సో కాబట్టి డైరెక్ట్ పెట్టి మనం ఫస్ట్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్, చూస్ ద రిలేటివ్ ప్రొనౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏది రిలేటివ్ ప్రొనౌన్ అడిగాడు. ఏది రిలేటివ్ ప్రొనౌన్ అంటే చూడండి, మనకు తెలుసు దట్ అనేది రిలేటివ్ ప్రొనౌను. దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. మనం వాట్ కూడా రిలేటివ్ ప్రొనౌన్ అనుకుంటాం, కొన్ని సందర్భాలు చెప్పుకుంటాం. కానీ దట్టే ఒకవేళ రెండు ఇలా ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం దట్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దట్నే మనం రిలేటివ్ ప్రొనౌన్గా తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్. ఈ కింద ఇచ్చిన వాటిలో దేనిని మనము అడ్జెక్టివ్ గాను మరియు ప్రొనౌన్ గాను ఉపయోగించగలం అనేసి. చూడండి, డేర్ అనేది మనం
ఏదది అడ్జెక్టివ్గా ఉపయోగించలేము. నెక్స్ట్ దీస్, దీన్ని ఉపయోగించవచ్చు. దీస్ పెన్స్, చూడండి దీస్ పెన్స్, దీస్ ఆర్ మై పెన్స్. సో వెర్బ్కి ముందు కాబట్టి ఇది ప్రొనౌను, నౌన్కి ముందు కాబట్టి ఇది అడ్జెక్టివ్. సో ప్రొనౌన్కి అడ్జెక్టివ్ దీన్ని మనం ఉపయోగించగలము. వెరీ కాదు, దెమ్ కూడా కాదు. దెమ్ ప్రొనౌన్ కానీ దెమ్ను అడ్జెక్టివ్గా ఉపయోగించలేము. హీ వాస్ ద ఫస్ట్ టు వాయిస్ ద క్వశ్చన్. హీ వాస్ ద ఫస్ట్ టు వాయిస్, చూడండి అది టు ఇన్ఫినిటివ్, ఒక మెయిన్ వెర్బ్. ఇది మెయిన్ వెర్బే కదా, హీ వాస్ ద ఫస్ట్. ఈ ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే మరొక వెర్బ్నే ఉంటాం మనం ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటాము. ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటాము. సో దాని ముందు టూ ఉంది కాబట్టి ఇది టూ ఇన్ఫినిటివ్ కాబట్టి ఇది వెర్బ్. సో ఆప్షన్ ఎక్కడ వెర్బ్ ఉంటే అక్కడ మనము వెర్బ్ని తీసుకోవచ్చు. సో సింపుల్ లాజిక్ చూడండి, ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే మరొక వెర్బ్ని ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటాము. సో ఇక్కడ మనకి ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉంది, సో దానికి టూ ముందు ఉంది కాబట్టి టూ ఇన్ఫినిట్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ని మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ మైండ్ యూజ్డ్ యాజ్ వెర్బ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో దేనిని మైండ్ అనే పదాన్ని వెర్బ్గా యాడ్ ఉపయోగించాడు అనేసి చూద్దాం. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఎస్ నీ పని నువ్వు చూసుకో అంటే ఇక్కడ వెర్బ్ చేసే పని చేస్తుంది. యు ఆర్ అవుట్ ఆఫ్ మైండ్, సో ప్రిపోజిషన్ తర్వాత ఉన్న మైండ్ కాబట్టి ఇది నౌను. యువర్ మైండ్ ఈస్, యువర్ మైండ్ ఇది కూడా నౌను, అడ్జెక్టివ్ పనిచేస్తుంది. హీ హ్యాస్ ఏ సౌండ్ మైండ్, ఇది కూడా నౌను. ఇక్కడ నౌన్లు చేసే పని చేస్తుంది, కేవలం ఇక్కడ మాత్రమే వెర్బ్ చేసే పని చేస్తూ ఉన్నది. ద సితార్ క్యాన్ ప్రొడ్యూస్ హార్మోనియస్ మ్యూజిక్. సో సితార్ తెలుసు కదా మనకి, చాలా హార్మోనియస్ మ్యూజిక్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఏం చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. చూద్దాం. సో ఇక్కడ ప్రొడ్యూస్ అంటే ఏమడిగాడు, ఆల్రెడీ పేరులో ఉంది చూడండి. క్యాన్, ఐ క్యాన్ గో, ఐ క్యాన్ ఈట్, ఐ క్యాన్ వాచ్, ఐ క్యాన్ మేక్. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంటే అన్ని వెర్బులే కాబట్టి ఇది కూడా వెర్బే సబ్స్టిట్యూట్ మెథడ్ ప్రకారము. సో ఇలా మనకి ప్రీవియస్ బిట్లు అడగడం జరిగింది. మరికొన్ని బిట్స్ మనము చూద్దాం. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ టూ అడ్జెక్టివ్స్. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ టూ అడ్జెక్టివ్స్. సో ఇక్కడ మనకి 4 సెంటెన్స్లు ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఏ సెంటెన్స్లో 2 అడ్జెక్టివ్లు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. చూద్దాం. హీ వాస్ వెరీ హానెస్ట్ సిన్సియర్, ఇదొక అడ్జెక్టివ్. సరే మిగిలిన దాంట్లో ఉందో చూద్దాం. హీ టుక్ దెమ్ టు ఏ వెల్, ఇది ఆర్టికల్ కూడా మనం అడ్జెక్టివ్ తీసుకోవచ్చు కానీ ఒకటే ఉంది. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్, ఇందులో అడ్జెక్టివే. ఇది హార్డ్ వర్క్ నౌను, హార్డ్ అడ్జెక్టివ్, సో ఒకటే ఉంది. టేక్ దీస్ బాస్కెట్స్ అండ్ బ్రింగ్ వాటర్, సో ఇది ఒకటే ఉంది. సో కాబట్టి ఇందులో మాత్రమే 2 ఉన్నాయి కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఐ యామ్ అషేమ్డ్ టు బీ డర్టీ, నేను డర్టీగా ఉండటం నాకే అసహ్యం వేస్తూ ఉంది, అవమానంగా ఉంది అంటున్నారు. ఇప్పుడు డర్టీ అంటే ఏంటి అడుగు చూద్దాం. చూడండి, టు బీ గుడ్, చూడు సబ్స్టిట్యూట్ మెథడ్. టు బీ గుడ్, టు బీ బ్యాడ్, టు బీ వర్స్, టు బీ ఎక్స్ట్రాడినరీ, అవన్నీ ఏంది అడ్జెక్టివ్స్. సో కాబట్టి ఎక్కడైతే ఆప్షన్లో అడ్జెక్టివ్ ఉంటుందో అడ్జెక్టివ్గా తీసుకోవచ్చు. సో చూడండి, సబ్స్టిట్యూట్ మెథడ్ చాలా ఈజీ మెథడ్, ఆన్సర్ ఈజీగా తెస్తుంది. మీకు డర్టీ తెలియదు అనుకోండి, మీకు తెలిసిన పద్ధతితో చూసుకోండి, అంటే సూటబుల్ అవ్వాలా. టు బీ గుడ్, టు బీ బ్యాడ్, టు బీ వర్స్, టు బీ ఎక్స్ట్రాడినరీ. ఓకే, అవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసిన పదాలన్నీ అడ్జెక్టివ్లు కాబట్టి ఇది కూడా అడ్జెక్టివ్. సో ఇది చాలా సింపుల్ లాజిక్. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్, సో అతను ఒక్కడే విష్ చేస్తాడు. హౌ మెనీ విష్డ్ ఓన్లీ, అంటే వెర్బ్ గురించి చెప్తాంది. ఎంతమంది విష్ చేశారు, ఓన్లీ ఒకడే. వెర్బ్ గురించి చెప్పేది ఏది, అడ్వెర్బ్. సో అడ్వెర్బ్ ఎక్కడుంది, నౌను, వెర్బు, అడ్వెర్బు, అడ్జెక్టివ్. సో అడ్వెర్బ్ ఇక్కడ ఉంది. సో ఇలా ఒక బిట్టుని మనం అసోసియేట్ చేసుకుంటూ మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్తో ఈజీగా ఆన్సర్ పొందవచ్చును. అన్ అడ్జెక్టివ్ కెనాట్ డిస్క్రైబ్, అడ్జెక్టివ్ అనేది ఏమి తెలియజేయవు. చూద్దాం. ఒపీనియన్ తెలియజేస్తుంది, తెలుస్తుంది కదా, గుడ్డు బ్యాడు కాబట్టి తెలియజేస్తుంది, కాబట్టి ఇది కాదు. సైజ్ అండ్ కలరు
తెలియజేస్తుంది. ఎస్, సైజు తెలియజేస్తుంది, కలర్ కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ సంఖ్యను కూడా తెలియజేస్తుంది. అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ చూసాం మనం. నెక్స్ట్ పొసెషన్ను తెలియజేయదు కాబట్టి ఇదే ఆన్సర్. పొసెషన్ను తెలియజేయదు. చూడండి, ఒపీనియన్ తెలియజేస్తుంది, సైజ్ అండ్ కలర్ తెలియజేస్తుంది, నెంబర్ తెలియజేస్తుంది, పొసెషన్ను తెలియజేయదు. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ ఒపీనియను. సో ఒపీనియన్ చూడు, అక్కడే ఒపీనియన్ తెలియజేసే అడ్జెక్టివ్ అడిగాడు. యంగ్, చూడు యంగ్ అనేది ఒపీనియన్ కాదు, యంగ్. బ్రైట్, ఎస్ బ్రైట్ స్టూడెంట్, మన ఒపీనియన్ బ్రైట్ స్టూడెంట్ అంటే ఒపీనియన్ను తెలియజేస్తుంది. బ్లాక్ కలరు, ఓకే. దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ, చూడండి ఎక్సలెంట్ బిట్లు. దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ డాష్ అన్నాడు. అంటే అండర్లైన్ చేసిన పదము ఏమవుతుంది అని అడిగాడు. చూడండి, పర్ఫెక్ట్లీ వదిలేసి చదవండి. దే ఆర్ లవ్లీ, దే ఆర్ లవ్లీ అని ఉంది. సో చూడండి, లవ్లీ అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్తూ ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు? దే ఆర్ లవ్లీ, దే ఆర్ గుడ్, దే ఆర్ బ్యాడ్, దే ఆర్ వర్స్, దే ఆర్ బ్యూటిఫుల్. సో ఇవన్నీ అడ్జెక్టివ్స్, ఇవన్నీ అడ్జెక్టివ్స్ రీప్లేస్ చేస్తున్నాం. సో ఇది అడ్జెక్టివ్. సో చూడండి, ఈ పర్ఫెక్ట్లీ అనేది అడ్వర్బ్, అంటే అడ్జెక్టివ్ గురించి చెప్తుంది కాబట్టి అడ్వర్బ్ కూడా ఉంది. మనం ఎలా లాజిక్గా చూసుకున్నా ఇది అడ్జెక్టివ్ అవుతుంది. యాడ్ అడ్జెక్టివ్ ఉంది, ఆప్షన్ సిలో అడ్జెక్టివ్ ఉంది కాబట్టి అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్ సైజ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ అడ్జెక్టివ్ సైజును తెలియజేస్తుంది? బ్యూటిఫుల్, ఇది ఒపీనియను లేదా క్వాలిటీ. ఎల్డర్లీ, ఇది ఏజ్కి సంబంధించింది అనుకుందాం. లార్జ్, ఎస్ పొడవుకు సైజుకి సంబంధించింది. ఇది ఫేమస్ కాదు. సో ఇది మనకి ఈ విధంగా సైజుకి సంబంధించిన అడ్జెక్టివ్. సో మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ వేర్ ఇన్ ద పార్టీ ఎక్సెప్ట్ కుమార్. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పార్టీలో ఉన్నారు, కుమార్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ అనే సందర్భంలో చూడండి, ద వర్డ్ అండర్లైన్డ్ వర్డ్ ఈజ్. సో ఆ ఎక్సెప్ట్ని అండర్లైన్ చేస్తాము, అదేమవుతుందో చూద్దాము. వెర్బు చూడండి, సింపుల్. అందరూ పొజిషన్ చెప్తున్నారు, ఒకరు కాకుండా అంటే వాళ్ళ యొక్క పొజిషన్ తెలుపుతుంది. ఇది ఖచ్చితంగా ప్రిపోజిషన్ అయ్యే అవకాశమే ఉంది, ప్రిపోజిషన్. సో ఎక్సెప్ట్ కుమార్ అంటే అతను కాకుండా, రిమైనింగ్ అతను కాకుండా మీద. ఎక్సెప్ట్ అంటే బట్ అనే అర్థం కూడా. బట్ కుమార్ అంటే కుమార్ కాకుండా మీద అందరూ అనేసి. ఎక్సెప్ట్ కూడా, ఎక్సెప్ట్ అంటే కాకుండా, అతను కాకుండా, మిగిలిన వారు కాకుండా, కుమార్ కాకుండా మీదంతా పార్టీలో ఉన్నారు అని అర్థం. ఇన్ ఏ డెవలప్డ్ కంట్రీ ద డెవలప్మెంట్ ఈజ్ బ్యాలెన్స్డ్. చూడండి, డెవలప్డ్ కంట్రీ ద డెవలప్మెంట్. చూడండి, కంట్రీ నౌన్, కంట్రీ దేశం కదా, కంట్రీ నౌన్ కాబట్టి కంట్రీ ముందు ఉంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ది అనే ఆర్టికల్ ఉంది కాబట్టి ఆర్టికల్ తర్వాత ఉంది కాబట్టి ఇది నౌన్ అవుతుంది. సో ఎక్కడైతే అడ్జెక్టివ్ నౌన్ ఉంటుందో అదే ఆప్షన్. ఎక్కడ ఉంటుంది అడ్జెక్టివ్ నౌన్? ఫస్ట్ వన్నే ఉంది, ఇదే రైట్ ఆన్సర్. సో ఇలా సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు, అసోసియేట్ చేసుకుంటూ మనం నేర్చుకునే ఇన్ఫర్మేషన్ దీనికి అన్వయిస్తూ ఈజీగా ఆన్సరు చేయొచ్చు. ఇవి ఇప్పటివరకు మనం నేర్చుకున్న ప్రీవియస్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్. ఓకే.